తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. యాక్చువల్‌గా ఇక్కడ కొరియోగ్రాఫర్స్ అందరికి కూడా ఒక్కొక్క కాంపౌండ్‌కి ఒక్కొక్క కొరియోగ్రాఫర్ అనేది అవును, కూడా అవును. నడుస్తుంటది ఇక్కడ. మెగా కాంపౌండ్‌కి ఒకటి, అల్లు కాంపౌండ్‌కి ఒకటి. ఆ! ఇట్లా. అది నిజమేనా అసలకి? లేకపోతే మనలో టాలెంట్ ఉండి లేకపోతే చాలా బాగా చేస్తాడు, బాగా కంపోజ్ చేస్తాడు, కొత్త స్టెప్పులు ఇన్నోవేటివ్‌గా ఉంటది మాస్టర్‌కి అని టాలెంట్ చూసి ఇస్తారా? ఏం లేదు డార్లింగ్, డెఫినెట్‌గా ఏంటంటే టాలెంట్ చూసే ఇస్తారు గానీ, చూడకుండా అయితే ఇవ్వరు. ఎందుకంటే ఆ రిస్క్ పాయింట్ అయితే చెయ్యరు. ఎందుకు ఇప్పుడు టాలెంట్ ఉండే ఇస్తారు. ఇప్పుడు ఇతను మన మన కాంపౌండ్‌కే వర్క్ చేస్తాడు, ఇతనికే ఇవ్వాలనే రూల్ ఏం లేదు. కొంత అయితే ఉంది కదా అది? అలా రూల్ ఏం లేదు. జనరల్‌గా లేదు, బట్ బయట ఉంది టాక్. బేసిక్ ఏంటంటే కంఫర్ట్‌నెస్ అలా కనబడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ రోషన్ ఒక స్టార్, ఒక హీరో. సో రఘు అనేవాడు, రఘుతోటి నేను ఎలాగైనా చేపించుకోగలను ఓకే. ఐడియాస్. సో రఘు అనేవాడితో ఒక పాట చేసుకున్న తర్వాత రెండో పాట కూడా నాకు రఘు ఉంటే సేఫ్టీగా ఉంటుంది. కొంచెం రఘు నా ఆలోచనలను బ్లెండ్ చేస్తాడు. అండ్ ఆ జోన్ లో ఉండేసరికి ఏమైందంటే వాళ్ళిద్దరికి షింక్ అయ్యి సింక్ అవుతుంది. ఓకే. ఆ సింక్ అయినప్పుడు ఏమైతుంది, అరే ఈ కాంపౌండ్ వీళ్ళకే, ఈ కాంపౌండ్ వీళ్ళకే అన్నట్టు అని బయట పేరు వచ్చేస్తుంది అలా అంతే. వచ్చేస్తుంది. బట్ అలా ఏం లేదు. ఎందుకంటే మెయిన్ సింకింగే కదా డార్లింగ్. ఇప్పుడు ఏ డైరెక్టర్ ఒక హీరో సింక్ అయితేనే మంచి మూవీ బయటకు వస్తుంది. అవునవును. సో అలా కొరియోగ్రాఫర్స్ కానీ, ఫైట్ మాస్టర్లు కానీ, ఎవరైనా చీఫ్ టెక్నీషియన్స్, సో బేసిక్ ఆ సింకింగ్ పాయింట్ కావాలి. Hmm. ఆ సింకింగ్ జరిగింది అని అంటే కొన్ని సంవత్సరాలు నడుస్తుంది ఆ కాంబినేషన్. అది ఆబ్వియస్ గా. సో ఇప్పుడు బేసిక్గా ఒక్కొక్క పాట చేసుకోవాలని రూల్ ఏం లేదు. ఒకటే హీరోది మనం కంటిన్యూగా చేయొచ్చు. అండ్ సీజన్ కూడా అలా ఉంటుంది. ఒక 3 ఏళ్ళు నేను రోషన్ అనే స్టార్తో చేస్తున్నాను, తర్వాత రోషన్ అనే స్టార్కి కొత్తదనం కావాలి, ఇంకొకరితో ట్రై చేయొచ్చు. సో అంత మాత్రాన అయ్యో ఇప్పుడు రఘు దూరం అయిపోయాడు లేదంటే ఇతని దగ్గర అయ్యాడు అనేది ఏం లేదు. సో ప్రతి ఒక్కరికి ఆ పొజిషన్లో మనం ఉన్నా కూడా మనకు కొత్తదనం కావాలి. ఇప్పుడు నీకు ఎలా డార్లింగ్? అందరు స్టార్లు నేను అందరితో షింక్ అయ్యి ఉన్నారా? లేకపోతే అందరితో చేస్తుంటాను. ఇద్దరు ముగ్గురు షింక్ అయ్యి అట్లా ఏం లేదు డార్లింగ్, హ్యాపీగా అందరితో చేస్తుంటాను. నాకు ఎలా ఉంటుందంటే ఇది టార్గెట్ అనేది లేదు. ఎందుకంటే దీస్ ఆర్ బ్రెడ్ అండ్ బటర్. మనకు పొద్దున్న లేస్తే ఒక పాట, ఆ పాట కొరియోగ్రఫీ అనేది మన జీవితం. ఓకే. సో అలాంటి జీవితంలో పొద్దున్న లేచి పాట రావడం ముఖ్యం, కానీ అది ఈ పాట అయితేనే చేస్తాను, ఈ పాట చేయను అస్సలు. చిన్న సినిమా అయినా డార్లింగ్, ఇప్పుడు కొన్ని సినిమాలు ఉన్నాయి చిన్న సినిమానే లేస్తాయి, బలగం గానీ, ఇప్పుడు ఇలాంటి సినిమాలు లేస్తాయి. అలా అని ఏదో చిన్న సినిమాకి మనం తక్కువ వాల్యూ లేదంటే పెద్ద సినిమాకి ఎక్కువ సినిమా విషయంలో తేడా ఉండొచ్చు అంతే. అంతే తేడా. మా అంటే ఎంత తేడా ఉంటుంది డార్లింగ్, 50,000 తేడా ఉంటుంది. అంతే తేడా ఉంటుంది తప్ప దాంట్లో ఓహో అనంత ఫరక్ ఏమి ఉండదు. సో ఇంకోటి ఏంటంటే చిన్న సినిమా వాళ్ళకు ఇప్పుడు పెద్ద టెక్నీషియన్ సార్ డబ్బులు రెమ్యూనరేషన్ వైజ్ కొంచెం తగ్గి చేయాలి. ఎందుకంటే అన్ని సినిమాలు 50 కోట్ల సినిమాలు అయితే కావు. సో అలాంటప్పుడు తగ్గి చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒక పెద్ద టెక్నీషియన్ వచ్చాడు అని అంటే ఈ సినిమాకి ప్లస్ అవుతుంది అని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పుడు మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం. అరే మనం చేస్తే వాళ్ళకు ఒక మంచి జరుగుతుంది అని జరిగినప్పుడు మనం ఎందుకు హ్యాపీగా ఫీల్ అవ్వకూడదు? సో మనం హ్యాపీగా ఫీల్ అంటే ఇప్పుడు మీలో మీకు హెల్దీ కాంపిటీషన్ ఉంటుందా, టఫ్ కాంపిటీషన్ ఉంటుంది? ఎందుకంటే ఇంతకు ముందు మనం సినిమాలు పేర్లు పడేటప్పుడు క్లియర్ గా చూస్తాం, ఒకే మాస్టర్ 6 సాంగులు చేసిన రోజులు బొచ్చడం ట్రెండ్ మారిపోయింది. తర్వాత ఒక సినిమా థియేటర్ లో నాకు టైటిల్స్ చదవటం బాగా ఇంట్రెస్ట్ అయిపోయిన దాకా ఎవడు ఏం చేస్తున్నారు అసలు ఏంటి పరిస్థితి అని ఒక్క సినిమాకి ఒక 4 మాస్టర్స్ 5 మాస్టర్స్ 6 మంది కూడా గణేష్, రాజు సుందరం, శేఖర్ అని. అంటే మీకు హెల్దీగా ఉంటుందా, లేకపోతే మాస్టర్స్ ఈ సాంగ్ నేనే చేస్తానండి ఆ సాంగ్ వాళ్ళకి ఎందుకు ఇవ్వడం ఇలా ఏం లేదు డార్లింగ్, అలా ఏం లేదు. ఎందుకంటే డైరెక్టర్ అండ్ హీరో కంఫర్ట్ జోన్. అండ్ ఇప్పుడు అదే అన్నాను కదా, ఆ రఘు పాట రఘుకే, ఓకే, శేఖర్ పాట శేఖర్కే, గణేష్ పాట గణేష్కే, జానీ పాట జానీకే, అలా ఎవరి పాట వాళ్ళకే. కానీ ఈ పాట నేను కూడా ఇప్పుడు ఒక ఆన్ ద వేలో ఉన్నాము అంటే లైక్ జర్నీలో ఉన్నాము, ఓ పాట చేస్తున్నాము, తప్పేంటి రెండో పాట గురించి అడిగితే? నేను అనడం అయితే అదే. ఇప్పుడు రెండో పాట గురించి అడిగితే సార్ ఏంటి సార్ నెక్స్ట్ పాట నాకేమైనా ఇస్తారా, నేను చేస్తాను అనే దాంట్లో తప్పేం లేదు. క్లాషెస్ ఏమి ఉండవు, మాస్టర్స్ ఉండదు. అలా అడగడంలో తప్పలేదు. ప్రతి ఒక్కళ్ళు ప్రూవ్ చేసుకోవడానికే, ప్రతి ఒక్కళ్ళు అదే ఇందాక అన్నట్టు
ఒకడు ఒకటే జోనర్ కి ఫిక్స్ అయినోడు ఏం కాదు, అందరూ మ్మ్. అసిస్టెంట్ గా డాన్సర్ గా చేసి వచ్చిన వాళ్ళు, ప్రతి ఒక్క పాటలో చేసినోడే, ఐటమ్ పాటల్లో డాన్సర్ గా చేసిన వాళ్ళే, ఫోక్ సాంగ్స్ లో, మాస్ సాంగ్స్ లో, వెస్టర్న్ సాంగ్స్ లో, అన్నిట్లో చేసిన వాళ్ళే. ప్రతి ఒక్కడికి ఏముంటుంది, అన్ని రకాల జోనర్ని టచ్ చేయాలని ఉంటుంది. ఆ టచింగ్ పాయింట్ లో ఏం చేస్తారు డైరెక్టర్ అంటే, అప్పుడు ఈ పాట మెలోడీ పాట జరుగుతుంది, సరే ఒక మాస్ సాంగ్ ఇవ్వచ్చుగా ఈ సినిమాలో అని అంటే, కంఫర్ట్ జోన్ ఉంది అని అంటే చేయండి మాస్టర్ దాంట్లో ఏముంది అంటారు. అంటే అరే చూద్దాం మాస్టర్ తప్పకుండా అని అంటారు. సింపుల్ ఇగ్నోరెన్స్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఎవరికి ఇవ్వాలో ఆల్రెడీ Commitment ఇచ్చేసి. కమిట్మెంట్ ఉంటుంది. సో అడగడంలో తప్పలేదు, కాంపిటీషన్ అనేది ఎవ్వరు బట్ మీ కెరీర్ లో ఎప్పుడు జరగలేదా డార్లింగ్? అంటే అంటే రేపటి వరకు రఘు ఆ. మాస్టర్ ఈ సాంగ్ చేసేది, తీరా చూస్తే మార్నింగ్ కి మాస్టర్ మారిపోవడం. లేదు darling, అట్లా ఏం లేదు. ఆ. ఎందుకంటే అది రేర్ సిచ్యువేషన్స్, అది ఓకే, అలాంటి రేర్ సిచ్యువేషన్స్ లో అదే ఉంది. జరగచ్చు, బట్ మన లైఫ్ లో ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే మనకు ఫస్ట్ టేక్ ఆఫ్ అల్లు అర్జున్ సార్ లాంటి వాళ్ళు ఇచ్చేసారు మనకు టేక్ ఆఫ్. సో అలా జరిగిన తర్వాత ఎవరు అలా చేయరు. అంటే ఒక మంచి టేక్ ఆఫ్ దొరికి మంచి ప్రూవ్ అయిపోయిన తర్వాత, ఒక పెద్ద మాస్టర్ ల్యాండింగ్ ఫిక్స్ అయిన స్మూత్ గానే తర్వాత ఉంటుంది ఇంకా. మీకు అలా డిచ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఓకే, అంటే ఈ రాత్రి పాట చెప్పి తెల్లారితే ఇంకొకరికి వెళ్ళిపోవడం అనేది జరగదు. నేను విన్నాను కొన్ని సిచ్యువేషన్స్ లో, నా స్టూడెంట్స్ కూడా జరిగింది. అంటే వాళ్ళకు మాస్టర్ ఇలాంటి సాంగ్ వచ్చింది నాకు అంటే, అరే సూపర్ రా, సో బాగా చేయి అని చెప్పాము. ఒక వారం తర్వాత వాళ్ళు కాదు వేరే వాళ్ళు చేస్తున్నారు. సో ఏమైందిరా మరి పాట అంటే, ఏమో మాస్టర్ మరి సడన్ గా మనకి ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చారు, మనకు ఇప్పుడు ఉంది ఆ పాలిటిక్స్ కొంత. అది పాలిటిక్ కాదు. యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు ఇదే కొత్తగా బేబీ స్టెప్స్ చేస్తున్న కొరియోగ్రాఫర్స్, కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళు, ఎక్కడో ఒక పాయింట్లో ఏమైందంటే, మీకు పాట ఇచ్చాను, కొత్త వాళ్ళు మీరు పాట ఇచ్చాను, ఆ కొరియోగ్రఫీ ఏదో చేసుకుంటున్నారు, రిహార్సల్ జరుగుతుంది, ఇంకో 5 రోజుల్లో పాట ఉన్నప్పుడు ఎక్కడో వాళ్ళు కూడా ఒక చిన్న కాన్ఫిడెన్స్లో ఎక్కడో కోల్పోతారు. వీటితో అవసరమా, ఒక నోన్ కొరియోగ్రాఫర్తో వెళ్ళిపోతే అయిపోద్ది కదా, ఇప్పుడు రిస్క్ చేయడం అవసరమా అనే ఫ్యాక్టర్ ఎప్పుడన్నా ఆలోచించినప్పుడు అప్పుడు జరుగుతాయి ఇలాంటి సిచ్యువేషన్. అవును. టక్కని ఒక సీనియర్ మాస్టర్కి వెళ్ళిపోద్ది. సో ఆల్మోస్ట్ అందరు మాస్టర్లు డి నుంచి, అంటే మా అందరికైతే డి నుంచే ఆబ్వియస్ గా darling. మీ ఫేస్లు తెలుసు. అవును అవును అవును. రఘు కావచ్చు, శేఖర్, ఎవరైనా. జానీ, ఎవరైనా ఈవెన్ బాబా మాస్టర్, అవును. సుజాత, పాపి, అందరు చాలా కూడా మంది అసలు మాక్సిమం డి లైఫ్ ఇచ్చింది. డి అనేది ఒక లైమ్ లైట్ క్రియేట్ చేసి, ఎందుకంటే ఆడియన్ కి, ఇప్పుడు మీరే అంటున్నారు, ఆడియన్ కి ఈ పాట చేసినోడు కొరియోగ్రాఫర్ ఎవడు అంటే ఆడి ఫేస్ తెలియదు. సో ఇప్పుడు ఈ జనరేషన్ వచ్చింది ఏంటంటే, ఈ ఇంటర్వ్యూస్ తీసుకొని చెప్పొచ్చు. బట్ ఈ జనరేషన్ కూడా స్టార్ట్ అవ్వకముందు మన న్యూస్ పేపర్ నుంచి బయటకు వచ్చి ఒక మీడియా నుంచి రావాలి అని అంటే, 2007 నుంచి స్టార్ట్ అయిన డి ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ అందరు కొరియోగ్రాఫర్స్ని బయట పెట్టేసింది. ఏంటంటే పలాన్ సాంగ్ ఈ మాస్టర్ చేశాడు, ఇతని ఫేస్ ఇది, అండ్ ఆ కాంపిటీషన్లో కూర్చున్నప్పుడు అతని నేచర్ అది, అతను మాట్లాడే పద్ధతి అది, అతనికి ఉన్న డాన్స్ టాలెంట్ అది అన్ని చూపించేసి, ఆయన లేచిపోయే విధానం అది, ఇంకా రకరకాలుగా మనిషి మనస్తత్వాన్ని చూపించేసి, అండ్ దాంతో లైమ్ లైట్ క్రియేట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.